ఈరోజు చెప్పిన వాక్యము వచ్చే వారం వరకు ధ్యానిస్తూ ఉండాలా, నెమరు వేసుకుంటూ ఉండాలా. దివారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. వాళ్ళు ఎలా ఉంటాడు? నీతి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె కలకల్లాడుతూ ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఎవరంటే వాక్యాన్ని ధ్యానించేవాడు. ఇదిగో ఈ నోట్బుక్ 2002 సంవత్సరం నేను ట్రైనింగ్ చేసిన నోట్బుక్ ఇది. 2002 సంవత్సరం ట్రైనింగ్ చేసిన నోట్బుక్ ఇది. ఏసన్న గారు చెప్పిన మాటలు, దేవదాస్ పాస్టర్ గారు చెప్పిన మాటలు, కృపాదం పాస్టర్ గారు చెప్పిన మాటలు, మోజెస్ గారు చెప్పిన మాటలు, ఆనంద్ జయకుమార్ పాస్టర్ చెప్పిన మాటలు, 2002 సంవత్సరం ట్రైనింగ్ వచ్చిన ఈ నోట్బుక్ అట్లాగే దర్శనిగిపోతున్నా కానీ అట్లాగే జాగ్రత్త చేసుకుంటూ ఉన్నా. ఎందుకు? ఇదిగో చూడండి, ఈ డైరీ 2003 సంవత్సరం సేవకు వచ్చిన మొదటి రోజు గవర్నమెంట్లో మేరక్క గారు చెప్పిన వాక్యాలు ఎంతో ఉన్నాయి ఈ డైరీలో. 2003 సంవత్సరం మార్చి 20వ తారీఖున సేవకు వచ్చిన తర్వాత మేరక్క చెప్పిన వాక్యాలు ఎంతో ఉన్నాయి. 2003, ఇది 2002. మీ దగ్గర ఉన్నాయా? చెప్పండి, మీ దగ్గర ఉన్నాయా? మాది ఇదే సంపద. మా సంపద ఇదే, మా ధనాగారం. ఆ 2003 నుంచి ఇప్పటి వరకు డైరీలు పేరుకుపోయారు. అంతగా డైరీలు ఒక్క డైరీ పోగొట్ల. ఎందుకు? ముత్యముల కంటే, పగడముల కంటే, మేలిమి బంగారము కంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైంది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రంగా దాచుకోవాలట. ఆమేన్.